జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళీ మనోహర్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ సిఏఏ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి వైఖరి తీసుకుంది? దాని ద్వారా కాంగ్రెస్ ఎలాంటి లబ్ధి పొందాలని చూస్తోంది? ఇది దేశ విచ్ఛిత్తికి కారణమయ్యేటటువంటి చర్య కాదా? మీరేమంటారు? సిఏఏ అంటే ఫస్ట్ పాయింట్ నేను ఒకటి క్లియర్ కట్గా అంటే గంటాపతంగా చెప్పాలంటే ఇట్ విల్ నాట్ బి టేకింగ్ అవే ఎనీబడీస్ రైట్స్. ఇది ఎవరి హక్కులను హరించేది కాదు అనేది వెరీ క్లియర్ కట్గా చెప్తున్నాను. సిఏఏ ద్వారా ఎవరి హక్కులకు భంగం కలిగేది కాదు ఈ దేశంలో అన్నప్పుడు ఆందోళన ఎందుకు అనేది నా ప్రశ్న. కనుక కాంగ్రెస్ అలా ఎందుకు చేస్తుంది అనే మీ ప్రశ్నకు జవాబు ఏమి అంటే, కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటు ఎన్నికల రాజకీయం చేయడము. ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క తాపత్రయము ముస్లింల ఓట్ల కోసమే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా ఇటువంటి వింత వాదనలు చేయగలగడంలో కాంగ్రెస్ దిట్ట. మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద మనిషి కూడా ఒకనొక దశలో ఏమన్నాడంటే, ఈ దేశం యొక్క స్వతంత్ర ఫలాలు మొట్టమొదటిగా ముస్లింలకు అందాలి అని అన్నాడండి. ఇలా మాట్లాడతాడా ఒక ప్రధానమంత్రి? అలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడతారు అంటే, ముస్లిం ఓట్ బ్యాంక్ 100% మాకు కావాలి అని. పైనుంచి ఒకటి టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఏంటంటే, హిందువులు ఏమంటే కూడా ఏమి అనుకోరు వాళ్ళు. కాంగ్రెస్ కనుక ముస్లింల కొరకు తాపత్రయపడుతుంది అలాగే అంటారు అని హిందువులు ఎప్పుడు కూడా నొచ్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. హిందువులు నొచ్చుకుంటారు అన్నప్పుడు కాంగ్రెస్ భయపడుతుంది. అయితే ఇప్పుడు ఈ దేశంలో రాను పిక్చర్ మారుతూ ఉంది కనుక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ ఇఫ్తార్ విందుల్లో వేషధారణ, టోపీలు ఇవన్నీ కూడా వేసేసి అక్కడ వెళ్ళి ఈ మాట ఎందుకు మాట్లాడతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మర్చిపోకూడదు, ఈ వాజ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకు, పార్లమెంట్ మెంబర్ కూడా ఆయన. కనుక ధర్మపురి అరవింద్ మాట్లాడిన ప్రతి మాట 100% నిజం. ఎందుకు అక్కడ ఇఫ్తార్ విందులో వెళ్ళేసి ఈ మాట మాట్లాడాడు? సిఏఏ మేము ఈ రాష్ట్రంలో అమలు చెయ్యము అని ఎలా అంటాడు ఒక మంత్రి? ఇది ఏమంటారు దీన్ని? కేంద్రము పార్లమెంట్ చేసిన బిల్లును మేం చెయ్యము అధికారికంగా చెప్తున్నానే అంటాడు. ఇది మోసమా, దగానా, దుర్మార్గమా? లేకపోతే రాజ్యాంగం పట్ల కించింతు ఇది కూడా లేదా? మీరు ఒక మంత్రి కదా, మీరు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు కదా, మీరేమన్నా ప్రత్యేకంగా వేరే దేశంలో ఉన్నారా? మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే ధర్మపురి అరవింద్ అడిగాడు, ఒక జిల్లాలో ఒక మంత్రి అన్నాడు అనుకోండి, మేము ఇక్కడ అమలు చేయము అని. సాధ్యమా అట్లా? ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే అదొక రోగం అది. కనుక అక్కడున్న ముస్లింలతో చప్పట్లు కొట్టించుకోవాలి. అప్పటికప్పుడు ఇంత ఓపెన్ గా చీటింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ముస్లింలను కూడా బహిరంగంగా మోసం చేస్తున్నారు. ముస్లింలకు అది తెలియాలి. ఒరే పిచ్చోడా, నువ్వు అమలు చేయనని అంటావు, ఎలా చేయకుండా ఎలా ఉంటావు? నేను సిఏఏ పరిధిలో వచ్చేటువంటి ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక హిందూనండి. నేను పోర్టల్ ఉంటుంది అండి, ఇది ఎక్కడనో ఎవరి దగ్గర వెళ్ళి అవసరం లేదు. నేను నా మొబైల్లో నా పోర్టల్లోకి వెళ్ళేసి నేను అప్లై చేస్తాను. ఇప్పటికీ నేను 5 ఏళ్ళు దాటింది, నాకు 6వ ఏడు ఇక్కడ ఉన్నాను, నాకు సిటిజన్షిప్ లేదు, పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను హిందువును, నేను అప్లై చేశాను, నాకు సిటిజన్షిప్ వస్తుంది, నేను ఇండియన్ అయిపోతాను. పాకిస్తాన్ హిందువును నేను ఇండియన్ అయిపోతాను. నువ్వెవడో ఆపడానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన బాపు వచ్చినా ఆపలేడు. నన్ను భారత యొక్క సిటిజన్ గా నువ్వు ఆపలేవు, నీ ముఖ్యమంత్రి ఆపలేడు, ఎవ్వరూ ఆపలేరు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని దగా చేస్తున్నావు? కనుక ఇది కేవలము పొలిటికల్ ఇది మాత్రమే. డైరెక్ట్ గా ముస్లింలను పిచ్చోళ్ళని చేయడం అని అర్థం. ముస్లింలను నా బాధ ఏంటంటే, ముస్లింలను కూడా వాళ్ళ పండుగకి వెళ్ళి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి మీరు నిర్భయంగా ఉండండి, సిఐఏ ద్వారా కొంపలు మునిగే పరిస్థితి ఉన్నా కూడా మేమున్నాం కనుక మిమ్మల్ని కాపాడుకుంటున్నాం, లేని దాన్ని తీసుకొచ్చి చెప్పి మోసం చేయడం, అక్కడ ముస్లింలను మోసం చేయడం, ఇక్కడ హిందువులను మోసం చేయడం. కానీ పదజాలం ఎలా మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీ మత విభజనం చేస్తుంది, ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చేస్తుంది,
అని ఆయన పినరాయి విజయన్ ఒక ఆయన అంటాడు. అసలు ఇవన్నీ డైవర్షనరీ పాలిటిక్స్ అని అంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఎక్కడ రాజ్యాంగ విరుద్ధము? మీరు నెహ్రూ కదా చేసింది మొదటి బిల్ ఇది. Yeah. మన్మోహన్ సింగ్ కూడా దీన్ని సపోర్ట్ చేశాడు కదా ఒకప్పుడు. మీ మొత్తం కాంగ్రెస్ మొత్తం కూడా సిఏకు అనుకూలంగా మాట్లాడింది. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, పార్లమెంట్ లో మాట్లాడినవి కూడా రికార్డ్స్ ఉన్నాయి. కనుక ఇది నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే కేవలము పాలిటిక్స్ అంతే, ఓట్ల రాజకీయము మాత్రమే అని మనం అనొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.